అందరికీ వెల్కమ్ టు తెలుగు నవ్. నేను మీ యాంకర్ కావేరి. ఇవాళ మనం మాట్లాడుకోబోయేది మన తెలుగు హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయే ఆ పవిత్ర పండుగ గురించి, అదే ఉగాది. ఉగాది అంటే ఏమిటి, ఎందుకు జరుపుకుంటాం, దీని వెనక ఉన్న చరిత్ర, పురాణాలు, సాంప్రదాయాలు అన్ని ఈ రోజు వివరంగా తెలుసుకుందాం. ముందుగా పేరు అర్థం చూద్దాం. ఉగాది అనే పదం సంస్కృతంలో యుగం ప్లస్ ఆది నుంచి వచ్చింది. యుగం అంటే యుగం లేదా కాలచక్రం, ఆది అంటే మొదలు, కాబట్టి ఉగాది అంటే కొత్త యుగానికి ఆరంభం అని అంటారు. కొందరు ఉగా అంటే నక్షత్ర గమనం లేదా జన్మ ఆయుష్ అని చెబుతారు, అంటే సృష్టి ఆరంభమైన రోజు ఉగాది. ఇప్పుడు చరిత్ర పురాణాల గురించి చూద్దాం. పురాణాల ప్రకారం ఈ రోజు బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడు. కృతాయుగం మొదలైంది ఈ రోజునే అని చెబుతారు. ఇక మరో కథ ప్రకారం శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో సోమకాసుని సంహరించి అపహరించిన వేదాలు బ్రహ్మకు అప్పగించిన శుభదినం ఇదే. ఇది తెలుగు సంవత్సరాది తెలుగు పంచాంగం ప్రకారం చైత్ర శుద్ధ పాడ్యమి రోజు వసంత ఋతువు మొదలవుతుంది. ప్రకృతి కొత్తగా మల్లెలా వికసిస్తుంది, అందుకే ఇది నూతన జీవితానికి, కొత్త ఆశలకు నాంది పలుకుతుంది. 2026లో మనం శ్రీ పరాభావ నామ సంవత్సరం ఉగాదిని జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం 60 సంవత్సరాల చక్రంలో ఒకటి. ప్రతి సంవత్సరానికి ఒక ప్రత్యేక పేరు, ప్రత్యేక ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు ముఖ్యమైన సాంప్రదాయాల గురించి చూద్దాం. ఉదయం లేచి ఇంటిని శుభ్రం చేసి ముగ్గులు పెడతారు. తలుపులకు మామిడి ఆకులు తోరణాలు కట్టి ఇంటిని అలంకరిస్తారు. కొత్త బట్టలు వేసుకొని దేవుడికి పూజ చేసి పంచాంగ శ్రావణం వింటారు. ఇది చాలా ముఖ్యం. ఏ గ్రహాలు ఎలా ఉన్నాయి, రాశి ఫలితాలు ఏమిటి, పంటలు ఎలా ఉంటాయి అన్నీ తెలుసుకుంటారు. అయితే ఉగాదికి అత్యంత ప్రసిద్ధమైనది ఉగాది పచ్చడి. పచ్చడిలో 6 రుచులు ఉంటాయి. తీపి అనగా ఆనందం, పులుపు అనగా విజయం సాధన, ఉప్పు అనగా స్థిరత్వం, కారం అనగా ఉద్వేగం కోపం, చేదు అనగా కష్టాలు దుఃఖం, కషాయం అనగా ఆరోగ్య శాంతి. ఈ 6 రుచులు కలిసి జీవితంలో వచ్చే 6 రకాల అనుభవాలను సూచిస్తాయి. జీవితం అంతా తీపిగా ఉండదు, చేదు పులుపు కషాయం కూడా వస్తాయి. అన్నింటినీ సమబలంగా స్వీకరించి సంతోషంగా ఎదుర్కోవాలనే గొప్ప సందేశం ఇస్తుంది ఉగాది పచ్చడి. అయితే ఈ ఉగాది మనం అందరం కొత్త ఆశలతో, కొత్త ఉత్సాహంతో జీవితంలో వచ్చే అన్ని రుచులను స్వీకరిస్తూ ముందుకి సాగుదాం. మీ అందరికీ కూడా మా తెలుగు నవ్ ఛానల్ తరపున శ్రీ పరాభావ నామ సంవత్సర శుభాకాంక్షలు.